మీరు ఫేమస్ అవ్వడానికే కంప్లైంట్ ఇస్తున్నారు బిగ్ బాస్ మీద, బిగ్ బాస్ షో మీద. మీరు ఫేమస్ అవ్వడానికి రాజకీయంగానో లేకపోతే మీరు వ్యక్తిగతంగా ఫేమస్ అవ్వడానికి కంప్లైంట్ ఇస్తున్నారని అంటున్నారు. ఏం చెప్తారు? మేమైతే మాకు ఫేమస్ వస్తే మాకేం వస్తుందండి? మాకు పిల్లలు ఉన్నారు, చెప్తున్నాం కదా, 150 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినామంటే మా ఆవేదన అర్థం చేసుకోండి. మాకు పిల్లలు ఉన్నారు, అందరికి పిల్లలు ఉన్నారు, అందరు చదువుకుంటున్నారు. వాళ్ళ మైండ్ సెట్ ఖరాబ్ అవుతుంది. ఎవరు బయటకు వస్తలేరు. ఎవరిని బిజీలో వాడే ఉండండి ఈ లైఫ్లో. ఎవరి బిజీలో వాళ్ళెవరు. అట్లాంటివి మేము ముందుకు వచ్చి 5 మేము ఆల్రెడీ 2-3 డేస్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాము. ఇది ఎక్కడైతే మనకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నామో అక్కడికి వచ్చినాము. ఇక్కడ న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాము. పోలీసుల మీద మాకు నమ్మకం ఉంది. ఎస్హెచ్ఎం మేడం కూడా మాకు సానుకూలంగా స్పందించారు. ఇక్కడ న్యాయం జరగకపోతే కోర్టుకు వెళ్తాము. కోర్టుకు వెళ్ళకపోతే కోర్టులో కూడా న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టుకి వెళ్తాం. దాని తర్వాత కూడా మాకు కార్యాచరణ ఉంది. ప్రజా సంఘాలు, మహిళా సంఘాలు, యువజన సంఘం చాలామంది మాకు కాల్స్ వస్తున్నాయి. ఇప్పుడు అన్న మాకు చెప్తే మేము కూడా వస్తుండే కదా, డైరెక్ట్ బిగ్ బాస్ హౌస్నే ముస్టడిచ్చినామంటారు. కానీ అది మా పద్ధతి కాదు, మాకు ఆలోచన లేదు. ఏది ఉన్నా న్యాయంగా పోతాం, దీన్ని నెరవేరుస్తాం. బిగ్ బాస్ హౌస్ని క్లోజ్ చేసేదాకా ఊరుకునే ప్రసక్తే లేదు. థ్యాంక్ యూ.